చూసారా, నీటిపై తేలుతున్న ఈ చిన్న నల్లని తెప్పలేంటో తెలుసా? ఇవే దోమల గుడ్లు. కొద్దిసేపటికి ఈ గుడ్ల నుండి చిన్న పురుగుల్లాంటి జీవులు బయటకు వస్తాయి. వీటినే లార్వా అంటారు. ఇవి నీటి అడుగున ఉన్న శ్వాస తీసుకోవడానికి ఇలా తలకిందులుగా ఉపరితలానికి వస్తాయి. ఎంత వింత కదా! ఈ చిన్ని లార్వాలు నీటిలో ఉండే నాచును, సూక్ష్మజీవులను ఆహారంగా తింటూ వేగంగా పెరుగుతాయి. కొన్ని రోజుల తరువాత ఇవి ప్యూపాగా మారి నీటిలో గంతులు వేస్తూ సందడి చేస్తాయి. ఇక అసలైన మ్యాజిక్ ఇక్కడే. ఈ ప్యూపా కవచం నుండి ఒక పూర్తి స్థాయి దోమ మెల్లగా బయటకు వస్తుంది. బయటకు రాగానే ఎగిరిపోదు. తడిచిన తన సున్నితమైన రెక్కలను ఇలా ఎండలో ఆరబెట్టుకుంటుంది. రెక్కలు గట్టిపడగానే ఇదిగో తన మొదటి ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. నీకు తెలుసా, మగదోమలు ఎప్పుడూ కుట్టవు. అవి హాయిగా పూల రసాన్ని తాగుతూ బ్రతికేస్తాయి. కానీ ఆడదోమలు మాత్రం ఆహారం కోసం ఇలా వేట మొదలు పెడతాయి. అవి వేడిని పసిగట్టగలవు. దోమలు ఎగిరినప్పుడు వచ్చే జుయ్ అనే శబ్దం వాటి రెక్కల వేగం వల్లే వస్తుంది. సెకనుకు 100 సార్లు ఆడిస్తాయి. మరి చూడండి ఎంత నిశ్శబ్దంగా మన చర్మం మీద వాలిందో. మనకు అస్సలు తెలియనివ్వదు. తన సూది వంటి నోటితో చర్మాన్ని గుచ్చి రక్తాన్ని పీలుస్తుంది. చూస్తూ ఉండగానే దాని పొట్ట ఎర్రగా మారుతుంది. కడుపు నిండా భోజనం చేశాక దోమ చాలా భారంగా ఊగుతూ గాలిలోకి ఎగిరిపోతుంది. దోమ కుట్టిన చోట మనకు ఇలా ఎర్రగా కందిపోతుంది, దురద పడుతుంది. దీనికి కారణం అది వదిలిన లాలాజలమే. పగటిపూట ఇవి ఎండకు తట్టుకోలేవు. అందుకే ఇలా చల్లని మూలల్లో ఆకుల చాటున దాక్కుంటాయి. దోమలు చాలా చురుకైనవి. మనం కొట్టబోయే లోపే అవి ఇలా జిగ్జాగ్గా ఎగిరి తప్పించుకుంటాయి. రక్తం తాగిన ఆడదోమ మళ్ళీ గుడ్లు పెట్టడానికి ఇలా నిల్వ ఉన్న నీటిని వెతుకుతూ వస్తుంది. అందుకే పిల్లలు, మనం ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే దోమలను ఆపగలం. చిన్న గుడ్డు నుండి రెక్కల వరకు దోమల ప్రపంచం ఎంత వింతగా ఉందో కదా. మళ్ళీ మరో అద్భుతంతో కలుద్దాం.